హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణారావురు. అందరూ బాగున్నారా? ఈరోజైతే పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇంట్లో కాబట్టి చిన్న చిన్నవి కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా వెల్లుల్లి 7 లేదా 8 వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, వాటర్ కూడా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి 2 వైపులా తిప్పుతూ. తర్వాత అదే కడాయిలో తాలింపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచి, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే సెపరేట్ అయ్యింది కదా. ఈలోగా మనం ఏం చేయాలంటే ఇది ముందుగానే చేసి పెట్టుకోవాలి. 3 లేదా 4 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి, పుల్లటి తీసుకోవద్దు. ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. ఫ్రై అవుతుంది దానిలో. ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకోవాలి, బాగా కలిసేంత వరకు. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవడమే. వాటర్ బాయిల్ అయినంత వరకు మనం మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఈ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు కూడా ఈ పన్నీర్ కర్రీ ఉడికించుకోవాలి. దగ్గర అయ్యింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అయితే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.